అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దెన్ 85లో ఇనిషియల్ పోస్టింగ్స్ టిల్ యూ కేమ్ ఓవర్ యాజ్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ దాకా 2 రకాలుగా కూడా ఫస్ట్ మేజర్ ఇనిషియేటివ్స్ యూ హ్యావ్ టేకన్. దాంట్లో నీకు వచ్చిన ప్రతిఘటనలు, కాన్ఫ్లిక్ట్స్ చేయగలిగావా, మధ్యలో వదిలేయాల్సి వచ్చిందా, ఇంకొక రకంగా దాన్ని ట్యాకిల్ చేస్తుంటే బెటర్గా ఉండేదా? మేబీ యూ కెన్ జస్ట్ వెరీ ఇన్ఫార్మలీ స్టార్ట్ రికలెక్టింగ్ దట్ పాస్ట్. అంటే చాలా అంశాలు ఉన్నాయి సార్. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈవెన్ అసిస్టెంట్ కలెక్టర్గా కూడా మహబూబ్ నగర్లో నేను అసిస్టెంట్ కలెక్టర్గా చేసినప్పుడు 86లో సివియర్ డ్రౌట్ ఇన్ మహబూబ్ నగర్. ఆ రోజుల్లో మీకు గుర్తుంటుంది, మహబూబ్ నగర్ పాలమూరు లేబర్ అని 3 నుంచి 5 లక్షల మంది మహారాష్ట్ర, బాంబేకి వెళ్ళేవాళ్ళు జస్ట్ ఫర్ లైవ్లీహుడ్. జురాల ప్రాజెక్ట్ అప్పుడు కడుతున్నారు, జురాల కెనాల్స్ తవ్వుతున్నారు, అవి కాంట్రాక్టర్లకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు టిఆర్ ప్రసాద్ గారు రిలీఫ్ కమిషన్, సీఎం గారు ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్. ఎన్టీఆర్ గారు మహబూబ్ నగర్ వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇది కాంట్రాక్టర్లు కాకుండా ప్రజలకే ఇవ్వాలి, రైతు కూలీలకి ఎవరైతే పాలమూరు లేబర్ వెళ్తున్నారో వాళ్ళని తిరిగి తీసుకుని వచ్చి వాళ్ళ ద్వారా పని చేయించాలి అనేది. సో కలెక్టర్ గారు, శామ్యూల్ గారు అప్పుడు కలెక్టర్, ఆ పని నాకు అప్పచెప్పారు, మీరు చూడండి అని. నేను గ్రామం తిరిగి ఎన్రోల్మెంట్ చేసి దాని మీద చాలా కష్టపడి ఒక 3 నెలల్లో కొన్ని లక్షల మంది, యాక్చువల్లీ ఆ కెనాల్ అంతా కూడా రీచెస్ కింద డివైడ్ చేసి వాళ్ళని ఆర్గనైజ్ చేసి పని మొదలుపెట్టాం. కానీ 3 నెలల్లో నాకు అర్థమైంది ఏమిటంటే సార్, లోకల్ పొలిటీషియన్స్ చిన్న వాళ్ళు, కాంట్రాక్టర్ మధ్య చిన్న పనిచేసే లీడర్లు, ఇంజనీర్లు, ఆ లోకల్ పనిచేసే రెవెన్యూ ఆఫీషియల్స్, వాళ్ళకి ఈ ప్రత్యక్షంగా రైతు కూలీల ద్వారా పనిచేయడం అనేది వాళ్ళకి పనికొచ్చే వ్యవహారం కాదు. సో వితిన్ 4 నెలలు అక్కడే ఉన్నాను నేను, గ్రౌండ్ లెవెల్లోనే. 4 నెలల్లో తెలిసి వచ్చింది ఏమిటంటే ఇది వాళ్ళు పూర్తిగా ప్రూవ్ చేసింది, ఇది చాలా 10-20% కూడా అవుట్ టర్న్ జరగడం లేదు. 100 రెట్లు జరగాలంటే 10%, 20%, మ్యాక్సిమం 30% జరుగుతోంది రీచెస్లో అని. దాన్ని చివరికి మళ్ళీ కాంట్రాక్టర్లోకి వితిన్ 6 months ఇట్ వెంట్ బ్యాక్ టు కాంట్రాక్టర్స్. అంటే ఆ డెసిషన్ తీసుకునే ముందు ఇది ఇంకొన్నాళ్ళు కొనసాగిద్దామన్న టైం ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. అంటే అప్పుడున్న లోకల్ ప్రెషర్స్ పొలిటికల్గా కానీ అఫీషియల్గా కూడా నేను ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు పెద్దగా ఎవరు సపోర్ట్ చేయలేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేదర్ అఫీషియల్ సపోర్ట్, లోకల్ అఫీషియల్ సపోర్ట్, నార్ ది సపోర్ట్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్షిప్. పొలిటికల్ లీడర్షిప్ నుంచి రాకపోవచ్చు. అఫీషియల్ డమ్ అంటే లోకల్ లెవెల్ అఫీషియల్ డమ్ కూడా కాదు, సీఎం దాకా గనక కాన్ఫిడెన్స్లోకి తీసుకొని బ్రీఫ్ చేసి ప్రొటెక్ట్ చేయగలిగితే కొంతవరకు చేయగలుగుతానికి వీలుండి ఉండేది, అట్లీస్ట్ ఇన్ దోస్ డేస్. ఎందుకంటే ఇది చెప్పింది ఆయన కదా, ఎన్టీ రామారావు కదా, ఆయన అబ్సల్యూట్ మొనార్క్ ఆ రోజుల్లో. ఆయన కన్నా కన్విన్స్ అయ్యి ఉంటే ఇట్ కుడ్ హ్యావ్ గాన్ త్రూ. అది ఆ లింక్ ఎక్కడో మిస్ అయింది. రైట్, ఓకే. తర్వాత నా ప్రస్థానం అంతా కూడా సార్, ఫీల్డ్ సర్వీస్ అంతా కూడా ఇంచుమించు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లోనే జరిగింది. నేను మొట్టమొదట ములుగు సబ్ కలెక్టర్గా వెళ్ళిన తర్వాత అల్లంపల్లి ఎన్కౌంటర్ ఉట్నూరులో జరిగిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు
ఉట్నూరుని ఆదిలాబాద్ని ఒక మోడల్ డిస్ట్రిక్ట్ కింద ఏర్పాటు చేసి సివిఎస్కే శర్మ గారు కలెక్టరు, తర్వాత పి సుబ్రహ్మణ్యం చనిపోయిన ఆయన పిఓఐటిడిఏ. అది ఒక ఉట్నూరు ఏరియాని ఏదైతే కోర్ నక్సల్ ఏరియా ఉందో అది ఒక కొత్త సబ్ డివిజన్గా ఏర్పాటు చేసి నన్ను అక్కడ పోస్ట్ చేశారు యాజ్ సబ్ కలెక్టర్. ఐ వాజ్ సబ్ కలెక్టర్ ఇన్ ఉట్నూరు ఏరియా. అది ఆ రోజుల్లో నక్సలిజంకి హార్ట్ బెడ్గా ఉండేది. అక్కడే హెడ్ క్వార్టర్స్ అని కూడా అనేవాళ్ళు. అక్కడున్న పరిస్థితి గమనిస్తే నేను ఒక 3 నెలల పాటు అక్కడున్న పరిస్థితులను చూస్తే గ్రామాలకి ఎవరైనా ఆఫీసర్లు వెళ్ళినప్పుడు వెళ్ళడం తప్ప, సీనియర్ ఆఫీసర్స్ కలెక్టర్ గారు పిఓఐటిడిఏ లేదా సబ్ కలెక్టర్ వెళ్ళినప్పుడు తప్ప సాధారణంగా ప్రభుత్వ యంత్రాంగం గ్రామాలకు వెళ్ళడం అనేది జరిగేది కాదు. అది చాలా వెనుకబడిన ప్రాంతం, మీకు తెలియంది కాదు. అభివృద్ధి అనేది రెండవది ముఖ్యంగా నేను గమనించింది ఆ రోజుల్లో ఏమిటంటే సార్, ప్రజల పిటిషన్లు రోజుకు కొన్ని వేల పిటిషన్లు వచ్చాయి. ఇవన్నీ కూడా వాటిని క్లాసిఫై చేసి ఇది రెవెన్యూ, ఇది డెవలప్మెంటు, అది అగ్రికల్చరు, ఇది హెల్త్ అని ఆర్గనైజ్ చేసి ఆ డిపార్ట్మెంట్లకు పంపించేవాడు. నేను 3 నెలల్లో గుర్తించింది ఏమిటంటే ఈ విధంగా ఎన్నిసార్లు చేసినా కూడా మార్పు ఏమీ రావడం లేదు. వచ్చే పిటిషన్లు అలాగే వస్తున్నాయి, సమస్యలు అలాగే ఉంటున్నాయి. అసలు సమస్య ఏమిటి అని ఒకసారి ఒక గ్రామంలో కూర్చుని అడిగితే పట్టాలు ఉన్న వాళ్ళకి భూములు లేవు, భూములు ఉన్న వాళ్ళకి పట్టాలు లేవు, నా భూమి ప్రభుత్వం ఆక్రమించుకుంది, లేకపోతే ఇది ఫారెస్ట్ అంటున్నారు, ఇది నేను ఎప్పటి నుంచో మా తాతల నుంచి కల్టివేట్ చేస్తున్నాను, సాగు చేసుకుంటున్నాను. అంటే ప్రతి రైతుకి కూడా ఇదంతా కూడా ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ రెగ్యులేషన్ ఉన్న ప్రాంతాలు, కంప్లీట్ కాంప్లెక్స్ ల్యాండ్ ప్రాబ్లమ్స్. అప్పుడు దెన్ ఐ వెంట్ బ్యాక్. ఆ తర్వాత రికార్డులు చూస్తే సార్ 1960లో రికార్డు ఎలా ఉందో 1987లో కూడా రికార్డు అలాగే ఉంది. అంటే జమాబందీ నడుస్తూ ఉంది, మార్పులు చేస్తున్నారు, మ్యుటేషన్లు నడుస్తున్నాయి. కానీ అంటే ఒక గ్రామంలోనే 6,000 ఎకరాల సాగు భూమి ఉన్నట్లయితే 6,000 ఎకరాలు కూడా ఒకే రైతు మీద పట్టేదారు కింద రికార్డులో ఉండేది. గవర్నమెంట్ ల్యాండ్స్ ఒక దాంట్లో 6,000 ఎకరాల్లో 4,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా కూడా రికార్డు ఆ విధంగా ఉండేదన్నమాట. సో ఆ తర్వాత ఇదంతా ఆలోచించి నేను గమనించింది ఏమిటంటే దీంట్లో సాధక బాధకాలు చాలా ఉన్నాయి. దిస్ ఇస్ అ ప్రొఫౌండ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఇన్ ది ఎంటైర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విచ్ ఈస్ కాజింగ్ ది. సో మేమేం చేస్తామంటే అప్పుడు కలెక్టర్ గారిని అడిగి కొత్త సర్వే యూనిట్ ఒక 100 మంది సర్వేయర్లతో సార్ మొత్తం తెలంగాణ, నార్దర్న్ తెలంగాణ సర్వేయర్లందరినీ కూడా తీసుకొని వచ్చి అప్పుడు ఎన్టీఆర్ గారు గిరిజన మాగాణ సమారాధనని అదొకటి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. దాన్ని నేనున్న 2 సంవత్సరాల్లో సార్ నేను చేసిందంతా కూడా ఏమిటంటే 2,27,000 ఎకరాలు సర్వే చేయించాం. నేను అప్పుడు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా కూడా అడిషనల్ ఛార్జ్ తీసుకుని ఫారెస్ట్ బౌండరీలన్నీ ఫిక్స్ చేసి సర్వే రికార్డ్ అంతా తయారు చేసి మేము కలెక్టర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీసుల్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న రికార్డ్ అంతా 1935 నుంచి సెటిల్మెంటు తెలంగాణ ఏరియాల్లో 1935లో సెటిల్మెంట్ రికార్డ్ చేశారు సార్. సేత్వార్ తీసుకుని అప్పుడున్న మ్యాప్స్ తీసుకుని మేజర్ ఈవెంట్స్ కొన్ని జరిగినాయి తెలంగాణలో 52లో, 56లో, 62లో, 72లో, 74. దీస్ వర్ ది మేజర్ ఈవెంట్స్. జమీందారీ అబాలిషన్, మక్తదారీ అబాలిషన్, తర్వాత టెనెన్సీ రిఫార్మ్, ఈనామ్ అబాలిషన్, దెన్ సర్ప్లస్ ల్యాండ్ సీలింగ్, సో దెన్ అసైన్మెంట్స్. ఈ అంతా కూడా ఈ రికార్డులు, ఫైల్స్, కోర్టు కేసులు అన్నీ తీసుకుని సార్ విలేజ్ వైజ్, సర్వే నెంబర్ వైజ్ వీ ఆర్గనైజ్ ద రికార్డ్. సో మాకు 3 ప్యారలల్గా 3 ఆపరేషన్స్ ఉండేవి. కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను ఎందుకంటే ఒకటేమిటంటే అవసరం అబ్సల్యూట్లీ నో జస్ట్ టు ఇంటరప్ట్ యూ. అదే స్ట్రక్చరల్ సమస్య ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో కంటిన్యూ అవుతున్నది. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో 60% ఆఫ్ ది గ్రీవియన్సెస్ ఆర్ ఓన్లీ రిలేటెడ్ టు రెవెన్యూ ఇష్యూస్ అని చెప్పాడు. అసలు యాక్చువల్గా దీని మీద ఒక పెద్ద మేధోమథనం ఎందుకు జరగాలంటున్నానంటే
ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ ప్రస్థానం సబ్ కలెక్టర్స్గా రెవెన్యూలో స్టార్ట్ చేస్తారు. రెవెన్యూ చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ప్రభుత్వానికి తెలుసు. 60-70 ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా భూ సమస్యలు ఎక్కడేసారి గొంగళి అంటే అక్కడనే ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఏ సీరియస్ స్ట్రక్చరల్ ఇష్యూ విచ్ నీడ్స్ టు బి అడ్రస్డ్ యాజ్ ఏ మిషన్ మోడ్. చెప్పండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ సార్. దీనికి ఇది ఊరికే పైన చేస్తే జరిగే అంశం కాదు, ఇది చాలా తీవ్రంగా చేయవలసిన అంశం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూ మీద ఒక సపరేట్ డిస్కషన్ పెడదాం అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ వినోద్ అగర్వాల్ దీంట్లో చాలా వర్క్ కూడా చేశాడు. వినోద్ అగర్వాల్ ఒకడిని, ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ ఎ పొలిటికల్ పర్సనాలిటీ ఆల్సో, కాస్త దీని మీద బాగా పట్టున్న వాడిని ఈటర్ రాజేంద్ర గారిని రమ్మన్నాను. మరి వస్తాడో రాడో తెలియదు, బట్ వినోద్ అగర్వాల్ ఒకడిని సిన్హాని అడిగితే సిన్హా కుడ్ నాట్ స్పేర్ అన్నాడు. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ ఏ స్మాల్ బ్రెయిన్ స్టార్మింగ్. అసలు ప్రాబ్లం ఎక్కడ, ఏం చేయాలి, ఎట్లా తీసుకుపోవాలని సపరేట్గా మేబీ ఆ రోజు మిమ్మల్ని కూడా పిలుస్తాను. తప్పకుండా సార్. అంటే తెలంగాణ సమస్యలు, ముఖ్యంగా భూ సమస్యల మీద నాకు ఈ 2 సంవత్సరాల్లోనూ, తర్వాత మళ్ళీ కరీంనగర్ జాయింట్ కలెక్టర్గా, తర్వాత మహబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్గా చేసినప్పుడు ఇదే సమస్యల మీద నేను ఎక్కువ కృషి చేశాను. కాబట్టి నాకు వెరీ గుడ్ రీజనబుల్ అవగాహన ఇక్కడ సమస్యలు ఏమిటి అనేది. సో ఉట్నూరు వ్యవహారం కొంచెం క్విక్గా క్లోజ్ చేస్తాను. అది దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయవలసి వచ్చింది అనమాట. ఒకటి ఏమిటంటే ఒక విభాగంలో ఓన్లీ రికార్డ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళమి. ఇంకో విభాగం ఏమిటంటే ఫీల్డ్ వెరిఫికేషన్. ఫీల్డ్లో ఎవరున్నారు, సర్వే జరిగిపోయిన తర్వాత బౌండరీస్ ఫిక్స్ చేసి అసలు కల్టివేషన్ ఎవరిది, ఆ కల్టివేషన్ ఎవరిది అనేది ఇంకొక టీం సార్. అలా 4 టీమ్స్ ఉండేవి. ఇంకొక టీం ఏమిటంటే ఎంక్వైరీ. ఇప్పుడు మీరు భూమి పట్టేదారు మీరు, కల్టివేటర్ మీరైతే సమస్య లేదు. పట్టేదారు ఇంకొకరు, కల్టివేటర్ మీరు, లేతే మీరు కల్టివేటరు, పట్టేదారు ఇంకొకరు, కల్టివేటర్ ఇంకొకరు అనేది లేదు. కారణాలు ఏమిటనే దాని మీద ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేసేవాళ్ళం. ఇవన్నీ చేసిన తర్వాత రికార్డు చూసి, రికార్డు ద్వారా ఏముంది రికార్డులో సర్వే నెంబర్ వైజ్, దెన్ మేము విలేజ్ వైజ్ ఒక గ్రామసభ కండక్ట్ చేసేవాళ్ళం. చేసి సర్వే నెంబర్ వైజ్ వెరిఫికేషన్ చేసి వీ రిజాల్వ్డ్ ఎ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ల్యాండ్ ఇష్యూస్ సార్. ఆ రోజుల్లో అడ్వాంటేజ్ ఏమిటంటే సబ్ కలెక్టర్ ఇన్ ది షెడ్యూల్డ్ ఏరియాస్ వాజ్ ఆల్సో ఏ మ్యాజిస్ట్రేట్. సో బికాజ్ ఐ వాజ్ ఆల్సో ఏ మ్యాజిస్ట్రేట్, we formed a decree and then we used to issue pattas or a decree as the case may be, government land, patta land. So this was a far reaching impact. మేము 256 గ్రామాల్లో ఉట్నూరు డివిజన్లో ఉన్న దాంట్లో 210 గ్రామాలని నేను పూర్తి చేయగలిగాను సార్. నేను ఉండగానే ఈ 2 సంవత్సరాల 2 నెలలు సబ్ కలెక్టర్గా పనిచేశాను. అక్కడ కొన్ని సమస్యలు అంటే నాన్ ట్రైబల్స్ నుంచి, తర్వాత రాజకీయ నాయకుల నుంచి, ముఖ్యంగా ఒక మినిస్టర్ గారు అయితే ఆయన పూర్తి అవగాహన లేకుండా ఆయనకి ఏదో చెప్పడం వల్ల ఆయన బాగా కోపం చేసుకుని ఫస్ట్ టైం అనమాట. పేరు నేమ్స్ ఇప్పుడు ఉండవు, ఇప్పుడు సమస్యపోయారు చరిత్రతో పాటు. ఎవరి పేరు? అంశం వల్ల పేరు జనార్దన్ గారిని. జనార్దన్, ఓకే. ఆయన మంచిర్యాల ఓకే, ఆయన మినిస్టర్, లేబర్ మినిస్టర్. ఓకే. మాధవరెడ్డి గారు ఆ రోజుల్లో ఎంపీ ఆదిలాబాద్. ఆయన అపోజిషన్ లీడర్ పార్లమెంట్లో ఆ రోజుల్లో. ఓకే. టీడీపీకి 41 సీట్లు, 84. సో ఆయన హీ లాస్ట్ హిస్ టెంపర్ అండ్ లిఫ్టెడ్ హిస్ హ్యాండ్. కలెక్టర్ ఆల్సో, కలెక్టర్ గారు ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలంతా ఉన్నారు, అఫీషియల్స్. అప్పుడు పెద్ద రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చింది, అఫీషియల్ నుంచి. అక్కడ అది అంటే ఈ విషయం, ఈ ఉపోద్ఘాతం అందరికీ చెప్తున్నానంటే ఎన్టీఆర్ గారు ప్రత్యక్షంగా నన్ను పిలిపించి ఉదయం పూట కూర్చోబెట్టి మాట్లాడి తప్పు జరిగింది అని హీ అపాలజైజ్డ్. దట్ వాజ్ ఏ ఎక్స్ట్రాడినరీ గ్రేషియస్ గెస్చర్ బై ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టరు ఒక సబ్ కలెక్టర్ని పిలిపించి విషయాలు తెలుసుకుని. పాయింట్ ఈస్
సీఎంఓలో ఎవరు దీనికి కీ రోల్ ప్లే చేసి ఉంటారు? ఆ రోజుల్లో కీ రోల్ పే చేసింది చంద్రశేఖర్ గారు సార్. రెంటాల్. బికాస్ సీఎం అంత ఇదిగా గనక రెస్పాండ్ అయినాడు అంటే ఎవరో బ్యాక్గ్రౌండ్లో కొంత సీరియస్ వర్క్ చేసి ఉంటారు, లేకపోతే జరగదు అది. సో అది ఎవరా అని రైట్. సంతానం గారు కూడా ఆ రోజుల్లో హీ వాజ్ అడిషనల్ ACS, హీ వాజ్ ఫైనాన్స్ సెక్రటరీ. హీ టుక్ ఆల్సో ఎ వెరీ సీరియస్ ఇంట్రెస్ట్. CVSK శర్మ గారు. సో దే వాజ్ అ లాడ్ ఆఫ్ పాజిటివ్ రిగార్డ్ అండ్ సపోర్ట్. అది మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఆ రోజు అంటే చీఫ్ మినిస్టర్స్ అలాగే ఉండేవాళ్ళు, ఆఫీస్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా అట్లాగే ఉంది.